హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ హబ్. నేను ఈరోజు క్రాస్ లంగా అయితే చూపిస్తాను. డే 4లో 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నాను పాపులైన్ దీనికోసం. ఇది ఎక్సర్సైజ్ వర్క్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. దానిలో 5 ఇంచెస్ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పై పట్టీ కోసం. తర్వాత అయితే క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మెజర్మెంట్ చేసుకుందాం. ఫస్ట్ వేసుకున్న ఫోల్డింగ్ పైన సేమ్ అటు నుంచి కూడా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తున్నాను. నెంబర్ వీడియోలో సరిగా కనిపించలేదు. పైన అయితే 5 తీసుకున్నాను, కింద అయితే 10 ఇంచెస్ వస్తుంది. ఇలా మనం ఫోల్డింగ్ వేసుకున్న రెండు కూడా పెద్ద ఫోల్డింగ్ వైపు 10 ఇంచెస్ రావాలి, చిన్న ఫోల్డింగ్ వైపు 5 ఇంచెస్ వచ్చే వరకు సెట్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇవి 6 పీసెస్ అనేవి వస్తాయి. ఈ 6 పీసెస్ని కూడా మనం కలిపి జాయింట్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ పెద్దగా ఉన్న పార్ట్ని మిడిల్లో పెట్టి ఈ చిన్నగా ఉన్న పార్ట్స్ అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేసేసి 3 పార్ట్స్ని అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. అవి జాయింట్ చేసుకున్న తర్వాత మిగిలిన 3 పార్ట్స్ని కూడా జాయింట్ చేసుకొని రెండింటిని కలిపి జాయింట్ చేయాలి. మళ్ళీ అలా జాయింట్ చేసిన తర్వాత ఇది కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే వస్తుంది. 2 పార్ట్స్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ పెట్టుకునే వైపు ఇలా మనం 5 ఇంచెస్ అయితే తీసుకొని ఫోల్డింగ్ మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి చిన్నగా, అటువైపు ఇటువైపు లోపల భాగానికి. తర్వాత మనం పైన వైపు ముందుగా తీసి పెట్టుకున్న క్లాత్ ఉంటుంది కదా, దానిపైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సింగిల్ వైపు ఇలా చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ చేసి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీని వల్ల చిన్న ఫోల్డింగ్ వేసుకొని పైన క్లాత్ వైపు ఫోల్డ్ చేసి ఈ స్టిచ్ మీదకి లోపల స్టిచ్ మీదకి పైన వేసే స్టిచ్ అనేది వచ్చేలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, కుట్టు నీట్గా కనిపిస్తుంది. ఇలా మనం పై పట్టి వేసుకున్న తర్వాత ఓపెన్ వస్తుంది కదా, అది బొందెక్కించుకోవడానికి. తర్వాత రివర్స్లో మొత్తం ఒకదానిపైన ఒకటి వేసి ఇందాక మార్కింగ్ చేసి ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఓపెన్ వైపు, అక్కడ నుంచి కింద వరకు అయితే జాయిన్ చేసేసుకోవాలి లంగాని. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ కిందన ఫోల్డింగ్ కూడా వేసుకోవాలి. మీ హైట్ని బట్టి మీకు ఎంతవరకు కావాలో దాన్ని బట్టి మనం ఫోల్డింగ్ వేసుకుంటే రెడీమేడ్ లంగా అనేది రెడీ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు డే 5లో లాంగ్ పెట్టికోట్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఇంతే, రెడీమేడ్ లంగా కింద ఫోల్డింగ్ వేసుకుంటే రెడీ అయిపోతుంది.